ఆదివారం అర్ధరాత్రి నుంచే రైతు భరోసా డబ్బులు ఖాతాల్లో పడతాయని, టెలిఫోన్లు మోగుతాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో పెట్టుబడి సాయం జమ చేస్తారేమోనని రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. టకీ 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 టకీమని ఆదివారం అర్ధరాత్రి నుంచే మీ ఖాతాలలో పైసలు పడతాయి, మీరు రైతు భరోసా పైసలు తీసుకోవచ్చు అని చెప్పేసి మాట్లాడిండ్రు కదా. ఇలా తెలంగాణలో ఉన్న 12,774 గ్రామాలకు గాను 577 గ్రామాలకు 560 కోట్లు మాత్రమే మంజూరు చేసిండ్రు. దాదాపు వీళ్ళు ఏదైతే రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు, అట్లనే కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు అన్నారు కదా. దానికి కావాల్సిన పైసలు దాదాపు ఒక్క విడతకు అంటే 2 విడతలకు కలుపుకొని 24,000 కోట్లు కావాలి. ఒక్క విడతకు కలుపుకుంటే 12,000 పైచిలకు కోట్లు కావాలి. ఇక్కడ 12,000 ఎక్కడ, 560 కోట్లు ఎక్కడ? కనీసం 1000 కోట్లు కూడా మంజూరు చేయలే. 12,000 కోట్లకు పైచిలకు కావాలి రైతు భరోసా పైసలు అందరికి ఇవ్వాలనంటే ఇలా 12,777 గ్రామాలకు గాను 500 పైచిలకు గ్రామాలను సెలెక్ట్ చేసి 560 కోట్లు మంజూరు చేసిర్రంటే ఇలా రైతులను ఎంతగానో మోసం చేస్తుందో కాంగ్రెస్ సర్కార్ మనం అర్థం చేసుకోవచ్చు. రైతుల పుట్టి ముంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పాపం రైతన్నలు ఇస్తారు కదా, రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, ఇగచ్చే అగచ్చే అని చెప్పేసి వెయిట్ చేస్తా ఉన్నారు. కొన్ని వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతా ఉన్నాయి. రైతు భరోసా నిధులు కొద్దిగా విడుదల చేసే వెనుక ఏమున్నది, మతలాభం ఏమి ఉన్నది? ఈ కొద్దిగా విడుదల చేసుడు ఇక ఫిబ్రవరి ఎండింగ్లో ఏదైతే ఫిబ్రవరి ఎండింగ్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎండింగ్లో ఉంటాయని చెప్తా ఉన్నారు. అట్లనే బీసీ రిజర్వేషన్ ఆధారంగా 42 కులగణన చేసిన తర్వాత 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిండ్రు. ఇంతవరకు కులగణన కంప్లీట్ చేయలే. 70% పూర్తయిందా, 80% పూర్తయిందా, ఏ వివరాలు ఇయ్యలే. ఇక్కడ ఏమన్నంటే డైవర్షన్ తోనే ప్రజల మనసు గెలుచుకోవాలి, అబద్ధపు హామీలతోనే ప్రజలను ఆగం చేయాలని చూస్తా ఉన్నది కాంగ్రెస్ సర్కార్ తప్ప ప్రజలకు మంచి చేసిన పాపాన ఓతలేదు అనేది ఇక్కడ క్లియర్ కట్ గా మనకు అర్థమైతా ఉన్నది. మొత్తం మీద ఈడ 12,777 గ్రామాలుంటే 12,000 పైచిలకు కోట్ల పైసలు కావాల్సింది ఉంటే 560 కోట్లనే విడుదల చేయడం వెనుక మతలాభేంది? ఆ ఒక్క గ్రామాన్ని సాకుగా చూపెట్టి ఆ గ్రామం లెక్కనే అందరికీ చేస్తామని చెప్పేసి స్థానిక సంస్థల ఎన్నికలలో పబ్బం గడుపుకోవాలని చూస్తా ఉన్నది కాంగ్రెస్ సర్కార్. ఏమన్నారు? డిసెంబర్ 9 తారీఖు నాడు అధికారంలోకి వచ్చిన ఎంబటే 2 లక్షల ఏకకాల రుణమాఫీ చేసేస్తా నేను. కేసీఆర్ ఒకవేళ రుణమాఫీ చేసినవి ఉంటే మళ్ళా పోయి తెచ్చుకోండి బ్యాంకులల్లా, నేను అధికారంలోకి వచ్చిన ఎంబడే 2 లక్షల ఏకకాల రుణమాఫీ చేస్తా అని మాటిచ్చిండు రైతులకు. వాళ్ళు పోయి తెచ్చుకున్నారు. ఆశపడ్డ నోట్ల మన్ను పడ్డట్టు అయింది. మొత్తం మీద తెచ్చుకున్న ఎవరికి రుణమాఫీ కాలేదట. ఎందుకు తెచ్చుకోమన్నావు రేవంత్ రెడ్డి? అలా రుణమాఫీ చేయలేదని చెప్పేసి ఉరికిస్తా ఉన్నారు. ఊళ్ళల్లో రైతన్నలు ప్రశ్నిస్తా ఉన్నారు, గల్లాబట్టి ప్రశ్నిస్తా ఉన్నారు, నిలదీస్తా ఉన్నారు. ఆ భయానికి ఇలా కాంగ్రెస్ కార్యకర్తల గ్రూపులలో కూడా కొన్ని మెసేజ్లు వైరల్ అవుతా ఉన్నాయి. ఏంది ఏ పరిస్థితి? ఆ మెసేజ్ నేను చదివే ప్రయత్నం చేస్తా. కాంగ్రెస్ కార్యకర్తలకు సంబంధించి ఒక గ్రూప్ ఉంటది కదా, ఆ గ్రూపులలో కొన్ని మెసేజ్లు వైరల్ అవుతా ఉన్నాయి. వాళ్ళు కాంగ్రెస్ నాయకులే వైరల్ చేస్తా ఉన్నారు. వాటికి సంబంధించి ఒక మెసేజ్, ఒక పోస్టర్ నేను చదువుతా. ఆ పోస్టర్ ఎట్లుంది, ఏం కథ అనేది నేను చూపిస్తా మీకు, ఒకసారి చదివిపిస్తా. ఇక కాంగ్రెస్ కార్యకర్తలు గ్రూపులల్లో కొన్ని మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తా ఉన్నారు. ఆ మెసేజ్లు ఒక్కసారి వాళ్ళ ఆవేదన, వాళ్ళు ఏడ తిరగలేకపోతుండ్రట. మా గ్రామంలో సర్పంచ్ లేరు, నాయకులు ఉన్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ గ్రామ సోషల్ మీడియా నేను ఉన్నందుకు గ్రామ ప్రజలందరూ రైతు భరోసా డబ్బులు ఎప్పుడు వేస్తారు, ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు. ఇన్ని రోజులు సమాధానం చెప్పిన కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది, బడ్జెట్ లేదు, రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కూడా ఒక్కొక్క పథకాలు అమలు అవుతుందని చెప్పిండ్రు. నేడు రైతు భరోసా డబ్బులు పడకపోవడంతో గ్రామ ప్రజలు నన్ను ప్రశ్నిస్తున్నారు. రాత్రి 12 గంటలు పోయింది, మధ్యాహ్నం 12 గంటలు పోయింది, చివరికి మండలంలో ఒక గ్రామానికి మాత్రమే ప్రారంభమైందంటున్నారు. ఆశ పెట్టడం, వాయిదా పెట్టడానికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఓటేసిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి బానోతు సురేష్ అని చెప్పేసి ఇది ఒక ఎండ్లొచ్చింది. టైగర్ రామచంద్ర నాయక్, ఇది కాంగ్రెస్ కు సంబంధించి. మొత్తం మీద ఇది బానోతు సురేష్ అనే కాంగ్రెస్ కార్యకర్త, ఆయన సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఉన్నాడట. కాంగ్రెస్ పార్టీ గ్రామ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా ఉన్నాడట. ఆయనని ఏ రాత్రి పడితే ఆ రాత్రి ప్రశ్నిస్తా ఉన్నారట.
అర్ధరాత్రి 12 పోయింది, మధ్యాహ్నం 12 గంటలు పోయింది, ఇంకా రైతు భరోసా పైసలు రాలేవి ఏమాయని చెప్పేసి ప్రజలు నిలదీస్తా ఉంటే నేను ఏం సమాధానం చెప్పలేక అర్థం కాక తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఇక్కడ కనబడతా ఉన్నాయి. ఆఖరికి కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు లేవనెత్తిండ్రు రేవంత్ రెడ్డి సర్కార్ మీద. ఇది రైతు బంధు కోసము, రైతు భరోసా కోసం ఎదురు చూస్తా ఉన్నారు. పెట్టుబడి సాయం మరింత ఆలస్యం, తొలి రోజు పైలట్ గ్రామాలకే నిరుపయోగ భూములు లెక్కదేల్చడంలో గందరగోళం, 26 నుంచి రైతు భరోసా అమలు చేస్తామన్న సర్కార్ మిగిలిన గ్రామాలకు ఎప్పుడు ఇస్తారో చెప్పని ప్రభుత్వం, పూర్తిగాని భూముల సర్వే డాటా ఎంట్రీలో జాప్యం, ఆ భూములను ఫ్రీజ్ చేస్తేనే రైతు భరోసాకు లైన్ క్లియర్. ఇక సీఎం చెప్పినట్టు రైతు భరోసా కోసం 2 నెలలు ఆగాల్సిందేనా? 577 గ్రామాల రైతులకు 569 కోట్లు జమ చేసిండ్రు. మిగతా గ్రామాల పరిస్థితి ఏందో తెలియదు. ఆ పైలట్ గ్రామాలను చూపెట్టి ఆడ కంప్లీట్ చేసినాం, మీరైతే ఓట్లు వేయండి, తర్వాత అందరికి ఇస్తామని ఇట్లా పబ్బం గడుపుకుంటారు ఈ కథ. ఇక నేడు నల్లగొండలో రైతు మహాధరణను ఆపాలని చూసిండ్రు. మొన్ననే జరగాల్సింది ఉండే, ఆపాలని చూసిండ్రు. పోలీసులు అనుమతి నిరాకరించిండ్రు. క్లాక్ టవర్ వేదికగా ఎన్నో నిరసన కార్యక్రమాలు జరిగినాయి. ఇలా రైతులకు పోరాటంగా, రైతులకు మద్దతుగా నిలుస్తున్న బీఆర్ఎస్ పార్టీకి పర్మిషన్ ఎందుకు ఇస్తలేరని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు హైకోర్టును ఆశ్రయించిండ్రు. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ రైతు మహాధర్నా, ఇవాళ అస్సలు కావాల్సిన రైతుల ముచ్చట్లన్నీ ఇవాళ వినబడతాయి. రైతుల నుంచి ఆవేదన అంతా ఇలా బయటకు వస్తుంది. మొత్తం మీద ఇది రైతుల ఆత్మహత్యలపై అధ్యయనం. నేడు నల్లగొండలో బీఆర్ఎస్ రైతు కమిటీ పర్యటన. ఏడాదిలో ఉమ్మడి జిల్లాలో 25 మంది బలవన్మరణం. క్షేత్రస్థాయిలో పరిశీలననున్న బీఆర్ఎస్ నేతలు బాధిత కుటుంబాలతో మాట్లాడి ఓదార్పు అని చెప్పేసి ఇక్కడ వార్త. రైతు కమిటీ అని ఒకటి వేసిరు కదా, దానికి సంబంధించి ఇది. ఇక ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్య. ఇక చూసుకోండి, అసలు అర్హుల జాబితా ఎట్లా ప్రకటించిండ్రు, ఎట్లా అజ్జేసిండ్రు, ఎవరిని అడిగి అజ్జేసిండ్రు అని ఎమ్మెల్యేలు మంత్రులను ప్రశ్నిస్తున్న పరిస్థితులు చూస్తా ఉన్నాం. అర్హుల జాబితాను ఏ విధంగా అజ్జేసిండ్రు, ఏ విధంగా బయట పెట్టిరని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా సమాధానం లేదు.